హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లను పొందుతున్నటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వము ఊహించని షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక రాష్ట్రంలో ప్రతి నెల ఆసరా పెన్షన్లను పొందేటువంటి లబ్ధిదారులకు ఎంక్వైరీని అనగా వెరిఫికేషన్ అనేది ఒకటి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క వెరిఫికేషన్ను ఏ కారణం చేత చేస్తుంది? ఓకేనా? ఈ వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో తప్పకుండా చెప్తాను. పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఈ సమాచారం గురించి తప్పక తెలుసుకోండి. నేను చెప్పేటువంటి పనులు చేసుకుంటేనే మీకు ప్రతి నెల కూడా ఈ ఆసరా చేయుత పెన్షన్లు వస్తాయి. అండ్ దీంతో పాటుగా ఈ యొక్క మే నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్లను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేయబోతున్నారు, ఎన్ని రోజుల పాటు చేస్తారు, ఎవరికి పెన్షన్లను ఇస్తారు, ఎవరికి పెన్షన్లను ఎవరి తొలగించేస్తున్నారు, ఇలాగా ఈ వివరాలకు సంబంధించినటువంటి సమాచారం గురించి కూడా మీకు చెప్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ఆసరా చేయుత పెన్షన్లను పొందుతున్నటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వము సడన్గా ఒక ఎంక్వైరీని అయితే కండక్ట్ చేస్తూ ఉందన్నమాట. ఈ ఎంక్వైరీని జూన్ 2వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేస్తుంది. తొలితగా ఈ యొక్క ఎంక్వైరీ వెరిఫికేషన్ ఎందుకు చేస్తుంది, ఏ పెన్షన్ కేటగిరీ వాళ్ళకు చేస్తుందో మీకు చెప్తాను. రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ వికలాంగ పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్లకు ఇచ్చినటువంటి సదరం ఏవైతే ఉంటాయో సదరం సర్టిఫికేట్స్, సో గతంలో సదరం సర్టిఫికేట్స్ వచ్చేటువంటివి అన్నమాట. సో వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలుపుకొని నిలిపివేసి వాటి స్థానంలో లబ్ధిదారులకు యూడిఐడి కార్డ్స్ అనేటువంటివి జారీ చేయడం జరిగింది. అయితే ఈ యూడిఐడి కార్డ్స్కు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ అనేది చేపించుకొని ఉండాలి. సో ఈ యూడిఐడి కార్డ్స్ ఇచ్చినప్పుడు ఇవేమీ కూడా చేయలేదన్నమాట. సో ఇలాగ చాలామంది కూడా ఈకేవైసీ అనేది పెండింగ్లోనే ఉంది. కొత్తగా మనకు ఈ యొక్క ఆప్షన్ అనేది ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఈకేవైసీ ప్రాసెస్ అంటే యూడిఐడి కార్డుకు మీ ఆధార్ నంబరు అలాగే మీ యొక్క మొబైల్ నంబరు లింక్ చేసుకోవడం అన్నమాట. ఓకేనా? సో ఈ యొక్క యూడిఐడి కార్డ్స్కు మీరు ఈకేవైసీ అప్డేటు, మీ ఆధార్ నంబరు, మొబైల్ నంబరు లింక్ చేసుకుంటేనే మీకు ప్రతి నెల పెన్షన్లు అనేటువంటివి కంటిన్యూగా వస్తాయి. లేదంటే మీకు పెన్షన్లను రద్దు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందువల్లే మీకు స్టార్టింగ్లో చెప్పాను, మీరందరూ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి అని. అయితే ఈ యొక్క యూడిఐడి కార్డ్స్కు సంబంధించి ఈకేవైసీ అప్డేట్ మొబైల్ నంబర్ అలాగే ఆధార్ నంబర్ను ఎలా లింక్ చేసుకోవాలి, సో బయట ఏమైనా మీ సేవా సెంటర్స్కి వెళ్ళాలా, నెట్ సెంటర్స్కి వెళ్ళాలా, ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వెళ్ళాలా అని మీకు ఒక డౌట్ రావచ్చు. లేదు, మీ మొబైల్ ఫోన్లోనే నేను చెప్పినటువంటి స్టెప్స్ను ఫాలో అప్ చేసి మీరైతే ఈజీగా యూడిఐడి కార్డ్స్కు ఈ కేవైసీ అప్డేట్ మొబైల్ నంబరు, ఆధార్ నంబరు ఇవన్నీ కూడా లింకప్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో మీకు ఇప్పుడు 1 బై 1 అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళేసి అక్కడ యూడిఐడి కార్డ్స్ అని సెర్చ్ చేస్తే చాలు. ఫస్ట్ వెబ్సైట్ అక్కడ మీకు చూపించేస్తుంది. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ కావడం జరుగుతుందండి. సో ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఓపెన్ అయ్యాక స్టార్టింగ్లో ఇక్కడే ట్రాక్ యువర్ అప్లికేషన్ అని ఉంది కదా, ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఓకేనా? సో ఈ ట్రాక్ యువర్ అప్లికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ అని వస్తుంది. ఫస్ట్ యూడిఐడి నంబరు, ఎన్రోల్మెంట్ నంబరు, అలాగే మొబైల్ నంబరు, ఆధార్ నంబరు అని 4 ఆప్షన్స్ చూపిస్తాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ నెంబర్ తెలుసుకోవాలి. ఆ ఎన్రోల్ నెంబర్ను ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబరు ఎంటర్ దాంతో ఇక్కడ ఆధార్ నెంబర్ అనుకోని ఫర్ ఎగ్జాంపుల్గా దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసుకునేసి సబ్మిట్ అని కొట్టినట్లయితే మీకు మీ యొక్క ఎన్రోల్ నెంబర్ అనేది చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ ఆ ఎన్రోల్ నెంబర్ మీరు పక్కన పేపర్ నోట్ చేసుకొని, సో దాన్ని మీరు క్లియర్గా ఇక్కడ ఇంకొక లాగిన్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు పీడబ్ల్యూడి లాగిన్ అని. ఆ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్రోల్ నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. ఆ ఎన్రోల్ నెంబర్ను ఎంటర్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా, సో ఇక్కడ ఏమి ఇచ్చున్నారంటే 9+1 అని 10 అని
ఇక్కడ మీరు ఎంటర్ చేసుకున్న ఆ వాల్యూను లాగిన్ అని కొట్టేసినట్లయితే మీరు లాగిన్‌లోకి వెళ్ళిపోతారు. మీ ఐడీ కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ ఉంటాయి. ఫస్ట్ మీ ఫోటో, మీ పర్సనల్ ఇన్ఫో, ఓకేనా. ఈకేవైసీ అప్డేట్ కంప్లీట్ అయ్యిందా లేదా, మీ ఐడీ కార్డుకు మీ యొక్క ఆధార్ లింక్ అయిందా లేదా, మొబైల్ నంబర్ లింక్ అయిందా లేదా అని. దాని తర్వాత అక్కడే మీరు లింకప్ చేసుకోవడానికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో నా దగ్గర డీటెయిల్స్ లేవు కాబట్టి మీకు లైవ్లో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మీరు ఒకసారి నేను చెప్పినటువంటి స్టెప్స్ని ఫాలో అప్ చేసి ట్రై చేయండి, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటాను. అలాగా ఈ వెబ్సైట్లో మీరు కార్డుకు ఆ డీటెయిల్స్ను లింకప్ చేసుకోవచ్చు ఈజీగా, ఓకేనా. ఇవి లింక్ అయి ఉంటేనే ఐడి కార్డ్స్ ద్వారా ముఖ్యంగా దివ్యాంగ వికలాంగ పెన్షన్లు అనేటువంటివి పంపిణీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి పెన్షన్లు అనేటువంటివి వస్తాయి, లేదంటే రద్దు చేస్తారు. ఈ సర్వే అనేది మనకు జూన్ 2వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా మీరు అందరూ కూడా చేసుకొని ఉండాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడికి ఇది క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మే నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవి వచ్చేసి ప్రతి నెల కూడా 24 నుంచి 31 వరకు జరుగుతాయి. 30 లేదా 31 ఆర్ మంత్ ఎండ్ వరకు. అలాగే ఈ మే నెలకు సంబంధించి కూడా అప్పటి వరకే జరుగుతాయండి. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో ఇప్పుడొచ్చేసి పెన్షన్లను కొత్త విధానంలో పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు. ఎలాగా? ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా. ఇదివరకు బయోమెట్రిక్ ఆధారంగా పెన్షన్లు అనేటువంటి వాటిని జారీ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ దొంగ పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళను ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు రద్దు చేసే ఉద్దేశంతో ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయాలని. కొన్ని జిల్లాల్లో వారికి పెన్షన్ డబ్బులు అనేటివి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది. మరికొన్ని జిల్లాల్లో వారికి పోస్ట్ మాస్టర్ల ద్వారా ఇంటి దగ్గరికే పెన్షన్లను తీసుకొచ్చి పంపిణీ చేస్తారనమాట, ఓకేనా. అలాగా అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా పెన్షన్లు పంపిణీ చేయడం ద్వారా అర్హత కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్లు లభిస్తాయి. అనర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్లు రద్దు చేయడం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు, ఓకేనా. సో ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేటువంటివి జూన్ నెలలో స్టార్ట్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది, ఓకేనా. సో ముందు వీడియోస్లో ఖచ్చితంగా నేను మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఆసరా పెన్షన్లకు సంబంధించి. తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.